హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈ రోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం. 10 నిమిషాల్లో అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఈ టీ టైమ్ స్నాక్స్ అనేవి చేయొచ్చండి. టీ టైమ్ స్నాక్స్ కాదండి, చిన్నపిల్లలు అడిగిన వెంటనే కూడా మనం కుక్ చేసి వారికి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఏదైనా బౌల్ తో గానీ గ్లాస్ తో గానీ వాటర్ ని కొలిచి తీసుకోండి. 2 కప్పుల వరకు వాటర్ ని తీసుకుని కళాయిలో వేసుకోండి. దీనిలోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకోండి. చియా సీడ్స్ ప్లేస్ లో తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకోండి. ఎండుమిర్చిని బాగా వేయించి మిక్సీ పట్టుకున్న పొడండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్ లో కారమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోండి. ఇవన్నీ కూడా వాటర్ లో బాగా కలుపుతూ వాటర్ ని కాగించండి. ఇలా బాగా బాయిల్ అవుతూ స్టార్ట్ అయ్యాయి కదా, వాటర్ కాగుతున్నాయి కదా. ఇప్పుడు వాటర్ ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ గాని కారం గాని మీ టేస్ట్ కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి సరి చేసుకుని మనం ఏ కప్పుతో అయితే వాటర్ ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకుని వేసుకోండి. మనం 2 కప్పుల వాటర్ ని పోసాం కదండి. 2 కప్పుల వాటర్ కి 1 కప్పు ఉప్మా రవ్వ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. రవ్వ అంతా కూడా వాటర్ లో పోసిన తర్వాత ఎక్కడ ఉండలనేవి లేకుండా గరిటెతో బాగా కలపాలి. రవ్వ అంతా కూడా వాటర్ ని బాగా పీల్చుకుని ఉడకటం మొదలవుతుంది, స్టార్ట్ అవుతుందండి. ఉండలనేవి ఎక్కడ లేకుండా గరిటెతో బాగా కలపండి. రవ్వ అంతా కూడా ఇలా జారుగా లేకుండా గట్టిగా ముద్దలాగా రావాలి, అంతవరకు కూడా ఉడికించండి. వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ ని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే కొంచెంగా యాడ్ చేశానండి. ఇప్పుడు రవ్వ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత చేత్తో కొంచెం రవ్వ ముద్దని చూసినట్లయితే ఇలా చిన్న బాల్ లాగా కరెక్ట్ గా వచ్చింది కదండి. ఇలా ఫామ్ అయింది అంటే రవ్వ కరెక్ట్ గా ఉడికింది. పొడి పొడిలాడుతున్నట్లుగా లేకుండా ఉండలాగా వచ్చింది కదా. ఇప్పుడు రవ్వ బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత రవ్వ అంతా కూడా చేత్తోనే ఇలా బాగా ఒత్తుతూ ముద్దలాగా చేయండి. చేత్తో బాగా ప్రెస్ చేస్తూ చేసినట్లయితే ఎక్కడైనా రవ్వలో ఉండలనేవి ఉంటే అవన్నీ కూడా బాగా కలిసిపోతాయి. రవ్వ చేతులకి అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకుని అయినా కూడా మీరు ఈ రవ్వ ముద్దని చేయాలండి. ఇప్పుడు నేను చూపించే విధంగా సన్నగా పొడవుగా రోల్ లాగా చేసుకోండి. రవ్వ అనేది చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే కొంచెంగా చేతికి ఆయిల్ అప్లై చేసి ఈ ప్రాసెస్ చేసుకోండి. ఇలా సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుని ఇలా దానిని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే ఇది కరెక్ట్ గా వస్తుందండి. ఈ డిజైన్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మనకి ముద్ద అనేది మందంగా రాకుండా మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే వీలైనంత పల్చగా వస్తుంది. మరీ లావుగా మందంగా ఒత్తారంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది. అంతేకాకుండా డీప్ ఫ్రై చేయడానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకుని సన్నగా పొడవుగా రోల్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ వత్తండి. ఇలా మొత్తం అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ ని ఆయిల్ కి పట్టినన్ని కళాయిలో వేసుకోండి. ఇలా ఆయిల్ కి పట్టినన్ని వేసుకుని వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో మొత్తం అన్ని కూడా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోండి.
ఇలా అటు ఇటు కలుపుతూ చేసామంటే వెనుక వైపు కూడా ఈవెన్ గా కరెక్ట్ గా ఫ్రై అవుతాయి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఒకేలా డీప్ ఫ్రై చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ, ఇన్స్టెంట్ రెసిపీ అని కూడా అనొచ్చు, 10 minutes రెసిపీ అని కూడా అనొచ్చు. చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పిల్లలతో పాటు ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో సూజీ స్నాక్స్ రెడీ అయిపోయాయి. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే, ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.